hi guys, we watched this Hindi web series, animated one, Kurukshetra అని చెప్పి. తెలుగులో కూడా ఉంది ఇన్ Yeah, it is మల్టిపుల్ multiple లాంగ్వేజెస్ అండ్ ఆఫ్టర్ మహావతార్ నరసింహ సో మనకి ఇప్పుడు రీసెంట్గా చాలా మూవీస్ వస్తున్నాయి ఈవెన్ బాహుబలి విత్ 120 Series. crores దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఏ మూవీ ఆర్ సంథింగ్. So my children basically they are kids and they are very much interested in animated series. Hanuman series కూడా వాళ్ళు చూస్తున్నారు and so అంటే this is a very nice way to introduce Mahabharatam to the kids. So our history నేమ్స్ and, కానీ yeah. నేమ్స్ ఆఫ్ అవర్ ancestors అట్లా చెప్పుకోవచ్చు కదా. మనం చెప్పిన దానికన్నా when they watch it on screen they will feel more comfortable and acquainted అన్నట్టు. సో మనకి ఎక్కడ కూడా మహాభారతం ఓన్లీ మా టీవీలో అండ్ దూరదర్శన్లో ఇక్కడే చూసాము. సో ఆ గ్రాఫిక్స్ మనకి జస్ట్ బాణాలు అలా వెళ్ళడం అదే తెలుసు మనకి. అండ్ ఇందులో అయితే సూపర్ గ్రాఫిక్స్ అండ్ ఆ స్టోరీ నరేషన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో కురుక్షేత్ర అని టైటిల్ పెట్టినందుకు దే వుడ్ జస్టిఫైయింగ్ ది వార్ అండ్ బేసికలీ వార్ నుంచే స్టార్ట్ అవుతుంది. వై వార్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ వై ధర్మ షుడ్ విన్ ఓవర్ అధర్మ అనేది వాళ్ళు క్లియర్గా చూపిస్తారనమాట. సో ద గుడ్ పర్సన్ కిల్స్ ది బ్యాడ్ పర్సన్ వై అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి వాట్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ నౌ అనేది చూపిస్తున్నారు. So మనకి అదంతా కిడ్స్ కి అర్థం అవ్వకపోవచ్చు. కానీ లైక్ ఈవెన్ అడల్ట్స్ వీ కెన్ ఎంజాయ్ అలాట్. మనకి కూడా చాలా తెలీదు. సో True. సో మనం జస్ట్ అలా కథలు వినడం తప్ప రియాలిటీలో ఇప్పుడు ఎవరెవరో బుక్స్ కూర్చుని చదవడం అనేది లేదు. కానీ మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వన్స్ అగైన్ వీల్ రిఫ్రెష్ అవ్వ ద నేమ్స్. సో అలా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయా, ఏ క్యారెక్టర్ ఎవరిని చంపారు, అసలు ఏం జరిగింది. సో మనకి ప్రజెంట్ వార్ చూపిస్తూ కూడా దీనికి రీజన్ ఏంటంటే బ్యాక్ వెళ్ళడం మళ్ళీ ఫ్రంట్కి రావడం. సో ఇదంతా కూడా చాలా బాగా చూపించారు. అండ్ గ్రాఫిక్స్ అయితే సూపర్ వార్ సీక్వెన్సెస్ కానీ సో ఈవెన్ కృష్ణాస్ విశ్వరూపం ఎపిసోడ్ అండ్ మొన్న దుశ్శాసనాస్ ఎపిసోడ్ వేర్ ద్రౌపది ఇస్ వివస్త్రాన్ని చేయబడి ఆ ఎపిసోడ్స్ అవన్నీ కూడా లైక్ క్లాసిక్స్ దట్ వీ హ్యావ్ హర్డ్ అండ్ సో అవన్నీ కూడా చాలా నీట్గా పిల్లలకి చెప్పే స్టోరీ టెల్లింగ్ వైజ్గా అట్లా చేసి చెప్పారనమాట. బాగుంది. డెఫినెట్లీ ఎవ్రీబడి క్యాన్ వాచ్ ఇట్ అండ్ యా. సో నీతి మోరల్ ఏంటి, ఎట్లాగా ఇఫ్ దిస్ ఇస్ డన్ వాట్ మైట్ హ్యాపెన్ టు యూ, హౌ దిస్ ఇస్ బ్యాడ్, హౌ మచ్ బ్యాడ్ ఇస్ ఇట్. ఇప్పుడు బ్యాడ్లో కూడా ఒక స్కేల్ వేసుకొని దిస్ మచ్ బ్యాడ్ ఆర్ దిస్ మచ్ బ్యాడ్ అట్లా అన్నట్టు అనమాట. ఇప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు హీ ప్లేస్ జూదమ్ అండ్ హీ సాక్రిఫైజెస్ ఎవ్రీథింగ్. సో అది కూడా బ్యాడే బట్ దానికి కూడా స్కేల్లో దే పుట్ ఇట్ ఇన్ సమ్ ప్లేస్ అలా. సో ఇట్ ఇస్ వెరీ నైస్ వాచ్. అండ్ అభిమన్యుడు సో ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. అసలు వాళ్ళు అర్జునుడి చంపడానికి ఎలా ప్లాన్ చేస్తారు అండ్ హౌ అభిమన్యు గాట్ కిల్డ్. సో ఆఫ్టర్ దట్ అర్జునుడు మళ్ళీ ఎలా చంపుతారు. సో కృష్ణుడు కానీ సో ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ మనకి చాలా బాగా చూపించారు అసలు. అండ్ ఈవెన్ అసలు కర్ణుడు ఎలా ఎంటర్ అయ్యాడు అండ్ తనకి కోరికలు ఆర్ వరం ఎలా వచ్చింది మనకి అండ్ ఫస్ట్ కర్ణుడు ఎలా పుట్టాడు ఆ సీక్వెన్స్ కూడా సూపర్గా చూపించారు. ఎవ్రీథింగ్ బేసికల్లీ ఇట్స్ ఆల్ మహాభారతం బట్ ఇన్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది వార్. యా. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ నైస్ వాచ్. టైం ఉన్నప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ ఇట్లా చూస్తూ ఉండండి. 1 episode ఇస్ అరౌండ్ 1 hour. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ అ మూవీ. మనకి బాగా రిజిస్టర్ అవ్వేలాగా తీసారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.